జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డీజేఎఫ్ సంస్థ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రశేఖర్ హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రైతు సమస్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న, తెలంగాణ రైతు సమస్య సాధన సమితి నాయకులు ఎరుకల రాజన్న, టీపీ జాక్ రాష్ట్ర కమిటీ మెంబర్ పొన్నం రాజమల్లయ్య, రైతు సమితి పెద్దపల్లి జిల్లా కమిటీ మెంబర్ గొట్టె లింగన్న, బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ధర్మారం మండల అధ్యక్షుడు ముదం శ్రావణ్ కుమార్, డీజేఎఫ్ యూనియన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరీ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి బండి శ్రీధర్, ఉపాధ్యక్షులు తోడేట్ మల్లేశం గౌడ్, తుమ్మ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి పరకాల మనోజ్, కార్యవర్గ సభ్యులు వైద్య సతీష్, కుమారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా భారతదేశంలో కానీ, జిల్లాలలో కానీ, రాష్ట్రాల్లో కానీ ఎవరైతే మాఫియా గేంగులు, ఇసుక మాఫియా కానీ, లేకుంటే సంస్కృతి మీద కానీ, లేకుంటే ఆదివాసుల మీద దాడులు కానీ, ఎక్కడైతే జర్నలిస్టు ఎట్లా ఉండాలనో తెలిపిన వాళ్ళ మీద దాడులు, కష్టాలు, హత్యలు ఏది కాలరాత్తుంటే ఆయన జర్నలిస్టుగా, ఆయన ఒక మనిషిగా, ఒక మానవత్వత ఉన్న ఆయన చేయవలసిన పని చేసింది. పాలకులు ఒక స్వదేశ్ పెట్టుబడిదారులని ముందడ పెట్టుకొని ఆ అడవిని, అది భారత జాతి సంపద 1000 సంవత్సరాల నిర్మాణం జరిగిన అడవిని బుల్డోజర్ వెడి దొబ్బుతూ కాంట్రాక్టర్లు విదేశీ అక్కడున్న కనీస సంపద కోసం స్వదేశీ పెట్టుబడిదారుల 10 మంది కోసం అడవిని ధ్వంసం చేస్తే అది భారత సంపద. ఒక ఆదివాసుల సమస్య కాదు, అది భారత గుండెకాయ లాంటిది మధ్య భారతంలో. దాన్ని ధ్వంసం చేస్తుంటే అది జర్నలిస్టు ముఖేష్ తన పని తను చేశాడు. అయ్యా, ఇది భారత సంపద, ఇది భారత ప్రజల్ని, ఆదివాసులని చంపి ఈ సంపద చేస్తే రేపు రాబోయే భావితరాలకు మనం ఏమిద్దాం? రాజ్యాంగ వ్యతిరేకులైనరు అంటే నిజంగా వాళ్ళు మనుషులే అయింది ఉంటే ముఖేష్ చంద్రశేఖర్ హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్టు చేసి వాళ్ళని ఒక 2-3 నెలల స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి వాళ్ళు శిక్షలు పడాలి. దాని వెనక ఎవరినో బయటికి తీసుకురావాలి. స్వదేశ్ పెట్టుబడిదారులందరూ ఇలా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా, ఎంత దౌర్జన్యంగా ఒక అడవిని ధ్వంసం చేస్తున్నారో మనం అందరం పిల్లలమందరం చూస్తలేము. మన భావితరాలకు, మన పిల్లలకు, మన మనవలకు, మన బిడ్డలకు ఏం లేకుండా చేస్తున్నారు. అది ఆదివాసులదేమో మనం అనుకుంటున్నాం, అది ఆదివాసులది కాదు, అది భారత సంపద ప్రజలందరి కాబట్టి కాపాడడం కోసం ఆదివాసులు చేస్తున్నారు. వాళ్ళు అడ్డమస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అది దాన్ని కాపాడంలో అది అక్కడ కళ్ళకు కట్టినట్టు ఇలా ముఖేష్ చంద్రశేఖర్ అది రాసిండు కాబట్టి ఆయన హత్య చేసింది. వల్ల అత్యంత క్రూరంగా ఒక చంపినాక కూడా ఒక పేగులు బయటికి కొమ్ము కాత్తు ఇటువంటి అడిగిన వాళ్ళందరూ శత్రువులు చేస్తున్నారు. ప్రజల అండగుండి ప్రజల నోరు లేని వాళ్ళకు నోరైన వాళ్ళందరినీ కూడా భారత పాలకులు ఒక శత్రువుగా భావించి వాళ్ళు హత్యలు చేస్తుంది, ఆత్మహత్యలకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి నిజంగా మనం అందరం కూడా ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు కావు 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 అంటున్నది. ఇవాళ ఒక జర్నలిస్టు చచ్చిపోతే మనం ఎట్లా ఉండాలి, ఏది ఉండాలి, ఒక బుద్ధిజీవిని జైల్లో పెడితే మనం ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఇక్కడ ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుంటే ఈ వనరులు ఎట్లా కాపాడు మన అందరి బాధ్యత కాదు. ఇవాళ మనం భయపడితే మన భావితరాలకు ఇవాళ అడవిని ఇవాళ నిజంగా ఒక వారం రోజులు 10 రోజులు మాట్లాడుకుంటే భారతదేశం అంతా స్వదేశ్ పెట్టుబడిదారుల చేతుల్లో ఎట్లా పోతున్నది. 153 ఒప్పందాలు, అందులో ఆదివాత్యం చేయాలని కోరాలి మనం అందరం. నిజంగా ఇది మన బాధ్యత. మనం కోరుకోవాల్సింది, నేను తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి మీ కోరేది ఒకటే, ప్రజలందరం ఏకమైదాం. భారత పాలకులు చేసే కుట్రలు, కుతంత్రాలు ప్రజల అట్టడుగు వర్గం తీసుకుపోదాం, పల్లెకు తీసుకుపోదాం, గ్రామానికి తీసుకుపోదాం. మనం అందరం ఐక్యమైదాం. తప్పకుండా మనం గెలుపుతాము. సత్యం ఎప్పుడు గెలుపుతుంది. ఇప్పుడు ఇక్కడ మంది ఓడిపోతుంటుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆ చరిత్రలో మనకు ఎన్నెన్నో చరిత్రలు ఉన్నాయి. మనం మాట్లాడుకుందాం. తప్పకుండా భయపడదాం. ఈ భయపడితే మన పిల్లలకు మన భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేసి నాకు అవకాశం ఇచ్చిన జర్నలిస్టుల మిత్రులకు, జగిత్యాల ప్రాంతము జిల్లా వాళ్లకు, ఇలా ఎండపల్లి మిత్రులందరికీ కూడా నేను ఉద్యమాభినందనలు ముగిస్తున్నాను. మిత్రులందరికీ ధన్యవాదాలు. బస్తర్ జంక్షన్ పత్రికారు ముఖేష్